వద్దా అని 2-3 సార్లు ఆలోచించుకొని మరీ చెప్పానమాట. రుహానా శర్మది ఒక హిందీ ఫిలిం అయితే వచ్చింది. అందులో కొంచెం బోల్డ్ కంటెంట్ అయితే చేసింది. మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు తెలుగు ప్రజలు. తను తెలుగులో మంచి ఫిలిమ్స్ తీసుకుంటూ వచ్చింది. సడన్‌లీ ఒకటేసారి చేంజ్ అంటే ఇంత బోల్డ్‌గా ఎలా చేసిందా అని అనిపించింది. ఆ పిక్స్ చూసినప్పుడు ఫిలిం అన్నాక నవరసాలు అంటారు. ఇది కూడా ఇంకో కాన్సెప్ట్లోకి తీసుకొచ్చి ఆవిడ ఒక లెటర్ కూడా పెట్టారు ట్విట్టర్లో. మీకు అది స్క్రీన్ షాట్ వేస్తాను ఇక్కడ. క్లియర్గా కనిపించకపోవచ్చు, అట్లీస్ట్ మీకు ట్విట్టర్ అకౌంట్ ఉంటే అందులో చూడడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మొత్తం A to Z ఫిలిం గురించి ఏంటి అనేది రాసింది తను. అండ్ రుహానా శర్మ గారు ఎందుకు ఇలా చేశారో, అసలు తనకు ఒక మంచి ఫేమ్ ఉంది తెలుగు ఆడియన్స్ దగ్గర నుంచి. అయితే అసలు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది. అలాంటిది ఈ ప్రాజెక్ట్ వర్క్ ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు. బాలీవుడ్ కంటెంట్ అంటేనే అంత బాలీవుడ్ని ఏదో కిందకి చేసి మాట్లాడి మన టాలీవుడ్ని మీదకి చేయడం అనేది కాదు. బట్ ఎందుకు